ఇక్కడ హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ వాలీబాల్లో పెట్టడం, బ్యాకప్ సర్టిఫికేట్ కబడ్డీలో పెట్టడం అన్నది ఇది ఒక క్రైమ్. అంటే డిఫరెంట్ గేమ్స్ పెట్టడం. నెక్స్ట్ అలానే ఇది జూనియర్ లెవెల్ గేమ్ ని పెట్టడం. అంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ SGF నిన్న కూడా చెప్పినారు, స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా స్కూల్ గేమ్స్ మేము కన్సిడర్ చేయలేదన్నారు. మరి స్కూల్ గేమ్ కి సంబంధించి సర్టిఫికేట్ ని వీళ్ళు కన్సిడర్ చేయడం, దాన్ని సర్టిఫికేట్ గా పెట్టడం అన్నది కూడా ఎంత తప్పు అన్నది మీరు ఆలోచించుకోవాలా. నేషనల్ గేమ్స్ లో వచ్చినప్పుడు అదే వ్యక్తి అదే సంబంధించి, అంటే బాక్సింగ్ అనుకోండి, బాక్సింగ్ సంబంధించి ఈ గేమ్ కు రావడానికి బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టాలా. కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే అసలు ఆ పేరే వేరు. స్కూల్ అసిస్టెంట్ హిందీ, హైయెస్ట్ అచీవ్మెంట్ కి వచ్చేటప్పటికి ఇంటర్ యూనివర్సిటీస్ లో ఈ అబ్బాయి హైయెస్ట్ అచీవ్మెంట్ ఉంది. హైయెస్ట్ అచీవ్మెంట్ ఉన్నప్పుడు దానికి బ్యాకప్ ఏం రావాలా అంటే ఇంటర్ యూనివర్సిటీస్ లో కనుక అతను పార్టిసిపేట్ చేస్తుంటే జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్, దానికి ముందు ఇంటర్ కాలిగేట్ గేమ్స్ ఆడి ఉండాలా. కానీ ఇక్కడ ఇంట్రా మ్యూరల్ సర్టిఫికేట్ పెట్టడం జరిగింది. ఇంటర్ కాలిగేట్ కూడా కాదు, ఇంట్రా మ్యూరల్ అంటే పక్క సెక్షన్స్ ఆడుకునేటువంటి ఆట. ఈ ప్లేయర్ కి సంబంధించి హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ కి వచ్చేటప్పటికి సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్ పెట్టారు. దానికి సంబంధించి బ్యాకప్ వచ్చి ఇంటర్ కాలిగేట్ గేమ్స్ పెట్టాలా. కానీ మీరు దీన్ని ఒకసారి చూడండి, బ్యాకప్ సర్టిఫికేట్ ని, కనీసం ఇది స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా కాదు. 1997, 1998 ఉంటే దాన్ని ట్యాంపర్ చేసి 2005, 2006 గా దీన్ని ట్యాంపర్ చేయడం కూడా జరిగింది. ఈవిడేమంటారంటే మధ్యలో ఒక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరినో ఈవిడ మెరిట్ లో ఎలాగ లేరు, ఒక ఈడబ్ల్యూఎస్ వాళ్ళని ఎక్కడో సమ్ డౌట్ వచ్చి కంప్లైంట్ ఎవరో పెడితే పక్కన పెట్టారు, కాబట్టి ఆ వేకెన్సీ ఉంది నాకు ఇచ్చేయండి అంటున్నారు. అయితే సెప్టెంబర్ 24న ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చెల్లదని చెప్పి ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసినారు. అప్పుడు ఈ అమ్మాయి చెప్పింది, అంటే ఆ ముందు ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పి మీరు డిసైడ్ చేసినారు కదా, నెక్స్ట్ నా క్యాండిడేట్ కదా, నాకు ఆ ఉద్యోగం ఇవ్వాలి కదా, నేనే కదా అర్హురాల్ని, ఈడబ్ల్యూఎస్ లో టాప్ 6 తీసుకుంటే ఉమెన్ లో నేను 6వ వ్యక్తిని అవుతాను కదా, ఆ వ్యక్తిని తీసేస్తే నాకు ఆ ఉద్యోగం ఇవ్వండి అని అంటే వీళ్ళు ఏదో వీళ్ళ పేరెంట్స్ సొత్తు ఇచ్చేలాగా ఇచ్చేమని అడుగుతా ఉంది, ఇచ్చేయాలనా అని మాట్లాడతారు.